స్నేహితులారా, మన వంటగదిలో ప్రతి ఇంట్లో కనిపించే ఒక చిన్న మసాలా గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదే లవంగం. సాధారణంగా మనం లవంగాన్ని బిర్యానీలో వేసే మసాలాగా లేదా పంటినొప్పి వచ్చినప్పుడు ఉపయోగించే ఇంటి చిట్కాగా మాత్రమే భావిస్తాం. కానీ నిజానికి ఈ చిన్న లవంగం వెనుక చాలా గొప్ప శాస్త్రీయ రహస్యం దాగి ఉంది. రోజుకు ఒక్కసారి లవంగాన్ని నెమ్మదిగా నమలడం మన శరీరంలోని కమ్యూనికేషన్ సిస్టంపై ఆశ్చర్యకరమైన ప్రభావం చూపుతుందని చాలామందికి తెలియదు. మన శరీరంలో ప్రతి అవయవం ఒకదానితో ఒకటి నిరంతరం సంకేతాలు పంపుకుంటూ పనిచేస్తాయి. ఈ అంతర్గత నెట్వర్క్ సరిగ్గా పనిచేస్తే మన ఆరోగ్యం కూడా బలంగా ఉంటుంది. కానీ చాలామంది వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలను సహజ మార్పులుగా భావించి వాటితోనే జీవిస్తారు. నిజానికి మన రోజువారీ అలవాట్లలో ఒక చిన్న మార్పు చేసుకుంటే మన శరీరం మళ్లీ సక్రమంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అలాంటి ఒక చిన్న అలవాటు లవంగాన్ని నెమ్మదిగా నమలడం. మనము ఏదైనా ఆహారాన్ని నోట్లో పెట్టుకున్న క్షణంలోనే నోటిలో ఉన్న వేలాది సెన్సార్లు మెదడుకు హై స్పీడ్ సంకేతాలు పంపుతాయి. ఆ సంకేతాలు మెదడుకు చేరగానే మెదడు వెంటనే కడుపు, లివర్, ప్యాంక్రియాస్ వంటి అవయవాలను జీర్ణక్రియ కోసం సిద్ధం చేస్తుంది. అంటే జీర్ణక్రియ ఆహారం కడుపులోకి వెళ్లిన తర్వాత కాదు, నోట్లో పెట్టుకున్న క్షణంలోనే ప్రారంభమవుతుంది. ఇక్కడే లవంగం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. లవంగం ఇచ్చే బలమైన రుచి ఈ సిగ్నలింగ్ సిస్టమ్ను మరింత శక్తివంతంగా యాక్టివేట్ చేస్తుంది. మీరు ఒక లవంగాన్ని నోట్లో పెట్టుకుని నెమ్మదిగా నమలడం ప్రారంభిస్తే మన శరీరంలో 3 ముఖ్యమైన ప్రక్రియలు మొదలవుతాయి. మొదటిగా లాలాజల గ్రంథులు యాక్టివేట్ అవుతాయి. లవంగంలోని సువాసన పదార్థాలు నోటికి తాకగానే మెదడు వెంటనే ఎక్కువ లాలాజలం విడుదల చేయమని ఆదేశిస్తుంది. ఈ లాలాజలంలో అమైలేజ్ వంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి మనం తినబోయే ఆహారం జీర్ణానికి మొదటి అడుగు. రెండవది నర్వ్ స్టిమ్యులేషన్. లవంగం ఇచ్చే ఘాటు రుచి మన ముఖంలోని ముఖ్యమైన నర్వ్స్ను ఉత్తేజితం చేస్తుంది. ఈ నర్వ్స్ వెంటనే మెదడుకు సంకేతం పంపుతాయి. మూడవది వేగస్ నర్వ్ యాక్టివేషన్. ఈ సంకేతాలు మెదడుకు చేరగానే వేగస్ నర్వ్ ద్వారా కడుపు, లివర్, ప్యాంక్రియాస్లకు ఆదేశాలు వెళ్లి జీర్ణక్రియను ప్రారంభిస్తాయి. ఇప్పుడు లవంగాన్ని నమలడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న విజ్ఞప్తి. ఇలాంటి ఆరోగ్యానికి ఉపయోగపడే వీడియోలు మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మొదటి ప్రయోజనం జీర్ణక్రియ మెరుగుపడటం. లవంగాన్ని నమలడం వల్ల కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం సరైన స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. దాంతో మనం తినే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, భోజనం తర్వాత వచ్చే అలసట తగ్గుతాయి. రెండవ ప్రయోజనం నోటి దుర్వాసన తగ్గడం. లవంగంలో ఉన్న యూజినాల్ అనే పదార్థం శక్తివంతమైన యాంటీసెప్టిక్. ఇది బ్యాక్టీరియాను తగ్గించి నోటిలో పీహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. మూడవ ప్రయోజనం కడుపు మంట మరియు వాంతి భావన తగ్గడం. లవంగం నుంచి వచ్చే రసం కడుపు లైనింగ్ను శాంతపరుస్తుంది. నాల్గవ ప్రయోజనం ఒత్తిడి తగ్గడం. లవంగాన్ని నెమ్మదిగా నమలడం వల్ల మన నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది. దాంతో స్ట్రెస్ హార్మోన్ అయిన కోర్టిసాల్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే అవసరం లేకుండా తినే అలవాటు కూడా తగ్గుతుంది. ఐదవ ప్రయోజనం మలబద్ధకం తగ్గడం. లవంగాన్ని నమలడం వల్ల వచ్చే సంకేతాలు ప్రేగుల కదలికలను సక్రమంగా పనిచేయేలా చేస్తాయి. దాంతో జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. ఈ అలవాటుని ఎలా చెయ్యాలి అంటే, ఒక పూర్తి లవంగాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుని 60 నుండి 90 సెకండ్ల వరకు నెమ్మదిగా నమలండి. వచ్చే రసాన్ని లాలాజలంతో కలిసి మింగండి. ఇలా వారంలో 3 లేదా 4 సార్లు చేస్తే సరిపోతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఒకేసారి ఎక్కువ లవంగాలు నమలకండి. ఖాళీ కడుపుతో కొందరికి మంట రావచ్చు కాబట్టి అలాంటివారు భోజనం తర్వాత చేయడం మంచిది. నోటి పుండ్లు ఉన్నప్పుడు ఈ పద్ధతిని చేయకండి. అలాగే రక్తాన్ని పలుచ చేసే మందలు తీసుకునేవారు ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. స్నేహితులారా, మన వంటగదిలో ఉండే ఈ చిన్న లవంగం మన ఆరోగ్యానికి ఎంత పెద్ద ప్రయోజనం ఇవ్వగలదో ఇప్పుడు మీకు తెలిసింది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఆరోగ్యానికి ఉపయోగపడే ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ధన్యవాదాలు.